ఆయన ఆయన స్థాయిలో ఈయన ఎమ్మెల్యే అంత చిన్న క్యారెక్టర్ కాబట్టి అంత పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. మేము ఉన్నాం కదా. అంటే అందరు కలిసి ఉంటారా? అందరు కలిసి కబ్జాలనే పోరాడతారా, లేదా అందరు కలిసి పంచుకుంటారా? నల్లా జయశంకర్ గౌడ్, వివేక్ గౌడ్, కోన శ్రీశైలం గౌడ్. అంటే రాజకీయాలు వచ్చేసరికి ఫైనల్ ఎలక్షన్ వచ్చేసరికి కోన శ్రీశైలం గౌడ్ మెడకాయ పట్టుకుని అప్పట్లో వివేక్ గౌడ్ సంచలనం చేశారు ఒక డిబేట్లో, ఒక ఛానల్ డిబేట్లో. ఎండ్ ఆఫ్ ద డే జనాల్ని డైవర్ట్ చేసి రావడమే కుత్బుల్లాపూర్లో గౌడ సామ్రాజ్యం యొక్క ఒక ఉంటుంది. అంటే ఒక విద్యావంతుడైన ఎమ్మెల్యే, 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు ఇలాంటి ఆపేంత సాహసం చేయగలడని మీరు అనుకుంటున్నారు? అది కన్ఫర్మ్గా చెప్పగలరు? క్లియర్గా. అంటే యాక్చువల్గా మీరు చేసే ఆరోపణలన్నీ వ్యక్తిగత ఆరోపణలే తప్ప ప్రజానేకంలో ఇంప్లిమెంటేషన్ అయ్యే ఆరోపణలు కాదు అని మేము అన్నాం అనుకో, మీరు దానికి ఏం చెప్తారు? నేనేం చెప్తున్నాము, ఇప్పుడు 307 కబ్జాలు ఉట్టిగినాయని. ఇప్పుడు 307లో అబీద్ అనే వ్యక్తి కానీ ఆయనతో పాటు ఉన్న వ్యక్తి ఆయననే ఖుద్ చెప్పిండు మీడియా ముందల. అంటే కబ్జాలు జరిగిన అనుచరుల వెనకాల 100% ఎమ్మెల్యే వివేక్ ఉన్నారని మీరు అంటున్నారా? అరే లేకపోతే ఇప్పుడు నేను ఎన్నిసార్లు ఇంత మీడియా ఇంతమంది మొత్తుకుంటున్నారు. కరోనా టైంలో అన్ని వైపులా కబ్జాలు జరిగిందంటే ఆ 1 year 2 years లాక్డౌన్ పీరియడ్లో అసలు విచ్చలవిడిగా కబ్జాలు చేసేది. ఇలా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తిని, సామాన్య ప్రజానాయకంలో ఉన్నటువంటి పవర్ఫుల్ పోస్ట్ లేని మీరు ఒక ఎమ్మెల్యేని ప్రశ్నిస్తూ ఉంటారు. భూ కబ్జాల వెనక ఉన్నారని ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చెప్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మీ స్థాయి వ్యక్తే అంతగా స్పందిస్తే ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఎందుకు ఎమ్మెల్యే మీద ఏనాడు స్పందించరు? మరొకసారి రాజీనామా చేసి మళ్ళీ రమ్మని చెప్పి, అంటే 1వసారి 2వసారి 3వసారి 4వసారి నమ్మరంటారా? 2వసారి వరకే. ఒక్కొక్క కాలనీకి ఒక ప్రశ్నించే గొంతుగా తయారు చేస్తున్నాం. అప్పుడంటే కూడా మనకి కొంతమంది మీడియా వాళ్ళు సపోర్ట్ చేశారు. చాలామంది మనకు గుర్తుపెట్టుకోవాల్సింది అవసరం ఏంటంటే, మీడియా వాళ్ళు నాకు బాగా సహాయం చేస్తున్నారు. అంటే నా ఉత్సాహం చూసి కుత్బుల్లాపూర్ విలేజ్లో అసలు రాజకీయం చేయనియకుంటుండే. వేరే ఎవరిని కూడా ఎవరైనా రాజకీయాలు చేసినా, ఒక వైట్ షర్ట్ వేసినా అసలు ఒకటి కాదు. ఎమ్మెల్యే వాళ్ళ బాబాయ్ అసలు మూర్ఖత్వం. ఇక మనం ఏదున్నా మనం క్వశ్చన్ చేస్తాం కాబట్టి వాళ్ళు అట్లా చేసిరు. కాబట్టి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది, రాజకీయాలని వాళ్ళని భూస్థాపితం చేసినాం. వాళ్ళు రాజకీయాలు తిరుగుతలేరు. ఎప్పటి నుంచో మన మీద అంచాలని చూసి లాస్ట్కి ఏమవుతుంది, నన్నే హీరో చేసిరు వాళ్ళు. కానీ రాజకీయ నాయకులు చేసిందే వాళ్ళు. ఇప్పుడు డబ్బులు కట్టాలి, 2nd floor వేస్తే ఒక తారీఖు ఉంటుంది, 3rd floor వేస్తే ఒక తారీఖు ఉంటుంది. ఇప్పటికి కూడా స్టిల్ కార్పొరేటర్ లేకున్నా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందే. కళ్యాణ్ సారథ్యంలో i99 న్యూస్, నిజమైన దృశ్యాలు, నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.